నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మనుబోలు పోలీసుల వేధింపులతోనే ఏడుకొండలు మృతి చెందాడంటూ ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇది ముమ్మాటికి లాకప్ డెత్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దొంగతనం కేసులో విచారణ పేరుతో 5 రోజుల పాటు పోలీస్ స్టేషన్ కు పిలిచి చిత్రహింసలకు గురి చేశారని, మనుబోలు ఎస్ఐ ఆనిఫ్ దాడి కారణంగానే ఏడుకొండలు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చావు బ్రతుకుల్లో ఉన్న ఏడుకొండలను ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై పోస్టు మార్టం వీడియో రికార్డుతో పాటు పారదర్శకమైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. పోస్టు మార్టం పూర్తి అయిన అనంతరం ఏడుకొండలు మృతదేహంతో మనుబోలు పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. బాధిత కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నటువంటి అటువంటి నేపథ్యంలో ఈరోజు ఇప్పటికే దళితుల మీద, గిరిజనుల మీద, బలహీన వర్గాల మీద, అణగారిన వర్గాల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ యొక్క కక్ష సాధింపులకి ఈరోజు బలి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో భాగంగా ఈరోజు మనుబోలు మండలానికి సంబంధించినటువంటి చెరుకుమూడి గ్రామవాసిని ఏడుకొండలు అనేటువంటి వ్యక్తిని మనుబోలు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మనుబోలు పోలీసులు అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఈరోజు అతను ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు ఒక వ్యక్తి మరణించాడు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసుల ఆధ్వర్యంలోనంటే అది 100కి 3 లాకప్ డెత్గానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకొచ్చారు. పోలీసులు పట్టుకొచ్చి దాదాపుగా 3 రోజుల పాటు నిర్బంధించి చితక బాదారు. అతనితో పాటు ఉన్నటువంటి సహనిందితులు కూడా ఈరోజు ఆ వాంగ్మూలం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు దాన్ని మసిపూసి మారేడికాయ చేసి ఏదో ఒక విధంగా ఈ కేసును నీరు కార్చాలనేటువంటి ప్రయత్నంతో పోలీసు అధికారులు అందరూ ఒక్క త్రాటి మీద నిలిచి దానిని ఏదో ఒక విధంగా ఒక ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కోరుకుంటున్నారు. ఈరోజు ఒక్కసారి చూస్తే జరిగినటువంటి సంఘటనలు హృదయాన్ని కలిచి వేస్తున్నాయి. 3 రోజులుగా పోలీస్ స్టేషన్లో పెట్టారు. 3 రోజులుగా పోలీసులు చితక బాదుతూనే ఉన్నారు. ఆ కుటుంబీకులు వెళ్ళి అక్కడ గోడు వినిపిస్తూనే ఉన్నారు. పోలీసులు 3 రోజులు చితక బాదిన తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్ఐ హనీఫ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి 3 రోజుల తర్వాత వాళ్ళని ఆదివారం సాయంత్రం పాపం కాళ్ళ మీద పడి ఏడిస్తే ఆ ముద్దాయిల్ని విడిచిపెట్టారు. వాళ్ళు ఒక దొంగతనం కేసులో మేము పట్టుకొచ్చాము అని అన్నారు. మేము దొంగల్ని సపోర్ట్ చేయడంలే, దొంగతనాల్ని సమర్థించడంలే. దొంగతనం చేస్తే ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయి. చేసినటువంటి దాని మీద విచారణ జరిపించాలి, న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. న్యాయస్థానం దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు తప్ప అవన్నీ పక్కన పెట్టి మేము మా ఇష్టారాజ్యంగా చంపేస్తామన్నట్టుగా ఈరోజు పాపం ఆ వ్యక్తిని తీసుకొచ్చి చంపేటువంటి హక్కు ఆ మనుబోలు ఎస్ఐకి ఎక్కడి నుంచి వచ్చిందో, అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నామంటే మీరు 2 రోజులు చితక బాగారు, కుటుంబ సభ్యులు ఏడ్చారు, వాళ్ళని వదిలిపెట్టారు. ఏ రోజు వదిలిపెట్టారు? ఆదివారం సాయంత్రం వదిలిపెట్టారు. సోమవారం ఉదయం కల్లా ఇక్కడ ఉండకపోతే నా కొడకల్లారా
మీ అంతు తేలస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ఎస్ఐ. సోమవారం ఉదయాన్నే ఇద్దరు ముద్దాయిలు వచ్చారు. పాపం ఈ వ్యక్తి ఏడుకొండలు అనేటువంటి వాడు దెబ్బలు తాళలేక తట్టుకోలేక సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్కి రాలేదు. వెంటనే మంగళవారం ఊర్లో ఉంటే పోలీసులు పంపిస్తే ఒక ప్రైవేట్ వెహికల్, అది ఒక కానిస్టేబుల్కి సంబంధించి మాధవ్ అనేటువంటి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కారు అంటున్నారు. అంటే మేము చూసినప్పుడు కానిస్టేబుల్ సైకిల్లో తిరిగేవాళ్ళు. ఈరోజు ఒక కారు వేసుకుని ఒక కానిస్టేబుల్ ఆ ఊర్లోకి వెళ్ళాడు. సొంత కారు అని అంటున్నారు. దాని మీద కూడా పోలీసులు విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ చెరువు దగ్గర కాలువలో మునుగుతున్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఆ పిల్లవాడు వెళ్ళిపోతుంటే, ఈరోజు నేను శవాన్ని చూసి వచ్చి మాట్లాడుతున్నా, వెళ్ళిపోతుంటే ఆ బురద గుట్టలు మొత్తం ఈడ్చి ఆ ప్యాంట్ అంతా బురద అయ్యి ఉంది. ఈడ్చి కొట్టి అక్కడి నుంచి కారులో వేసుకున్నారు. అప్పటికే పాపం అతను స్పృహ తప్పిపోయాడు. దారిలో కొట్టారు. నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మనుబోలు పోలీస్ స్టేషన్కి పెట్టిన తర్వాత వీడు దిగలేకుండా నీళ్లు చల్లండి రా అన్నారు. మొహాన నీళ్లు చల్లారు. కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన తర్వాత మరలా దించబోయేటప్పటికి దిగలేకున్నాడు. ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తామని బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తీసుకురాకుండా పోలీసులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడారా, తెలుగుదేశం నాయకులతో మాట్లాడారా, ఎవరితో మాట్లాడారో తెలియదు కానీ దాదాపు 6 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేర్చారు. అంటే మనిషిని పట్టుకున్న తర్వాత అతను అపస్మారక స్థితిలో ఉంటే ఇక్కడికి తీసుకురావడానికి 1 గంట సమయం లోపల పడుతుంది. అటువంటిది 3.5-4 గంటల సేపు ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకురాకుండా బయట తిప్పి 6 గంటలకు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు, అయ్యా మీరు తీసుకొచ్చేటప్పటికి ఇతను చనిపోయాడు అని చెప్పడం జరిగింది. మీరు పట్టుకున్నప్పుడు సజీవంగా ఉన్నాడు. మీరు పట్టుకున్నప్పుడు పరిగిస్తే పట్టుకున్నామని మీరు మాట్లాడుతున్నారు. పట్టణానికల్ని ఈడ్చి మీరు కొట్టినటువంటి ఆనవాళ్ళు నేను ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మురళి గారు మేమందరం వెళ్ళి చూసి వచ్చాము. ఇప్పుడు ఒంటి మీద గాయాలు ఉన్నాయి, వెనక్కి తిప్పి చూసాం, వీపు మీద గాయాలు ఉన్నాయి. అధికారులు ఏం చెప్తున్నారంటే రకరకాలు చెప్పారు. అందుకే నేను వచ్చి ఆ కుటుంబ సభ్యుల చేత డీఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చాం. అయ్యా మొత్తం వీడియోగ్రాఫింగ్ చేయించండి, ఉన్నటువంటి దాని మీద మొత్తం కూడా ఎక్కడా కూడా ఎక్స్పర్ట్స్ చేత ఎవరో ఒకరి చేత చేయించి, ఎందుకంటే ఇంత చేసినటువంటి వాడికి పోస్ట్ మార్టం రిపోర్ట్ మాయం చేయడమో మార్చడం అనేటువంటిది పెద్ద పని కాదు. కాబట్టి ఇప్పటికే ఒక కథ అల్లేశారు. ఏమని అల్లారు? ఈ విధంగా అతను గడ్డి మందు తాగాడు, గడ్డి మందు తాగితే నోటుకుండా నొరగ కూడా వచ్చింది అన్నాడు. ఆ నొరగ ఛాయలు ఏమీ కనిపించడం లేదు. వైద్యుల్ని అడిగాం, మురళి అడిగాడు. మా మురళి గారు అడిగితే ఎక్కడా కూడా అటువంటి ఛాయలు కనిపించలేదు, తీసుకొచ్చినప్పుడు కూడా అటువంటి పరిస్థితి లేదు అన్నారు. అంటే ఇప్పటికే మేము ఉన్నతాధికారులకి దీని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలని మీరు వాళ్ళకు సూచించారా, లేదు మీకు వాళ్లే సలహాలు ఇచ్చారా? ఉన్నతాధికారులు దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలనేటువంటిది మాకు అర్థం కావడం లేదు. ఇది జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు సాక్షాత్తు ఆధారాలు సహా సేకరించి ఒక మాజీ మంత్రిగా, మాజీ ప్రజాప్రతినిధిగా, మాజీ శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా మాకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం మేము మీడియా ముందు వచ్చి మాట్లాడేటప్పుడు దానికి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉండాలి, ఆరోపణలు చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే సాయి కృష్ణ హత్య చేశాం. సాయి కృష్ణ లాకప్ డెత్లో చంపేశారు. లాకప్ కేసులో హత్య చేసి కనీసం శవాన్ని కూడా మాయం చేసి ఈరోజు అతని బూడిదనిగా మిగిల్చి ఆ బూడిదని ఇవ్వండి అని చెప్పి పాపం కన్న తల్లి వేడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానితో పాటు మరొక దురదృష్టమైనటువంటి సందర్భం ఏమంటే క్రాంతి కుమార్ అనేటువంటి వాడు అక్కడ నన్ను పోలీసులు చంపేస్తారు అని చెప్పి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మేము అడిగేది ఆ కుటుంబానికి ఎవరు ఆ బాధ తీరుస్తారు? చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ ఆడియోలన్నీ మా దగ్గర ఉన్నాయి, నేను వినిపిస్తాను మీడియా ముందు. ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ చేసి మీరేదో జరిగిందేదో జరిగిపోయింది, మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం, ఆర్థిక లావాదేవీలు ఏదైనా ఉంటే పూర్తి చేస్తాం, ఆర్థికంగా మీ కుటుంబాన్ని ఆదుకుంటాం, జరిగిన తర్వాత ఆ బిడ్డలకు పెళ్లిళ్ళు చేయాలి కదా, ఆ కుటుంబం నిలదొక్కోవాలి కదా, కాబట్టి చనిపోయినటువంటి వాడిని చనిపోయాడు, పోలీసులు చంపేశారు, జరిగిపోయింది, మీ తప్పు వాళ్ళ తప్పు తెలియదు, కాబట్టి మీకు ఆర్థికంగా ఏదైనా ఉంటే చేస్తామని చెప్పి వాళ్ళతో మాట్లాడినటువంటి ఆడియోలు కూడా వాళ్ళు రికార్డ్ చేసి మాకు వినిపించడం జరిగింది. అంటే మీరు ఈ తెలుగుదేశం పాలనలో చంద్రబాబు నాయుడు మేము అడిగేది ప్రాణాలకి ఖరీదు కడతారా? దళితుడు ప్రాణం చనిపోతే ఏదో ఒక విధంగా ఇచ్చి చక్కబెడతామని చెప్పి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడతారా? అంటే మీరు చేసేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది? సాయి కృష్ణకి సంబంధించి హత్య చేసి బూడిది కూడా లేకుండా చేశారు. ఈరోజు అదేవిధంగా పాపం బెదిరింపులతో ఉన్నటువంటి క్రాంతి కుమార్ అనేటువంటి ఒక దళితుడు చనిపోయాడు. మరో దళితుడిని ఇక్కడ మీరు బెదిరించి తీసుకొచ్చి, బహుశా నేను అనుకుంటున్నా వీళ్ళెవరు కానీ వెంటబడకపోతే, కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళబడకపోతే, ఈ అలసడిగానే లేకపోతే వాళ్ళు ఏమి చేసిండో వాళ్ళంటే దీన్ని కూడా దహనం చేసి మాయం చేసి దీన్ని కూడా మాకు సంబంధం లేదన్నట్టుగా కనీసం బూడిది కూడా మిగలకుండా చేసిండేవాడు. కానీ ఆ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళారు కాబట్టి, ఆ కుటుంబ సభ్యులు అక్కడ నిలబడ్డారు కాబట్టి, ఆ కుటుంబ సభ్యులు ధైర్యంగా వాళ్ళకి అండగా నిలిచారు కాబట్టి వాళ్ళని తరిమేయాలనే
రకాలైనటువంటి ఆలోచన చేసినా కూడా ఎక్కడ కూడా అటువంటి ఫలితం లేదు. కాబట్టి ఈరోజు కనీసం శవాన్ని ఆ కుటుంబ సభ్యులకి మిగిల్చారు. మేము అడుగుతున్నాం, ఒక పక్క దళితుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని, ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బలమైనటువంటి నాయకత్వం ఉంటే వాళ్ళు నేరుగా వాళ్ళని కూలీ చేస్తున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు. వాళ్ళు చంపలేని దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు దళితులు కానీ ఎవరినైనా చంపలేకపోతే వాళ్ళని పోలీసులు వాడి చంపించేటువంటి పరిస్థితి బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు. అటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ పాలన చూస్తున్నాం. అంటే ఎవడన్నా ఒక వ్యక్తిని మీరు చంపాలనుకుంటే తెలుగుదేశం వాళ్ళు మీరే పోయి చంపుతారు, మీరే దాడి చేస్తారు, లేకపోతే వాళ్ళని తీసుకెళ్లి పోలీసులు పురుకొలిపి వాళ్ళ చేత చంపిస్తారు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు, నేను అడుగుతున్నా ఈ జిల్లా ఎస్పీని, నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర హోంమంత్రిని, ఈరోజు ఆ బిడ్డని మీ పోలీసులు ఒక తెచ్చారే, ఆ బిడ్డలకు సంబంధించినటువంటి గోడుమని ఆ బుట్టలు ఏడుస్తున్నారే, ఆ కుటుంబం బాధపడుతుందే, తోబుట్టువులు అల్లాడుతున్నారే, వాళ్ళ మానసిక క్షోభ ఈరోజు మనం అనుభవిస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు తట్టుకోగలడా? చంద్రబాబు నాయుడు కుటుంబానికో, నా కుటుంబానికో ఇటువంటిది జరిగితే మనం తట్టుకొని నిలబడగలమా? అంటే దళితులంటే అంత చిన్నచూపా? దళితులంటే లెక్కలేనిదనమా? ఈ రోజు మేము వచ్చాం కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది. లేకపోతే మీ ఆలోచన ఏదో ఒక విధంగా సాయి కృష్ణ చేసినట్టు బూడి చేద్దామా, మరొకటి చేద్దామని. ఈరోజు ఎంత అరాచకంగా ఉన్నాయి పోలీస్ స్టేషన్లు. ఒక రైతుని తీసుకువెళ్ళి కొట్టి ఇదే ఎస్ఐ ఎవడైతే ఈరోజు లాకప్ డెత్ చేశాడో ఈ హనీఫ్ అనేటువంటి వ్యక్తి ఈరోజు అతను తీసుకువెళ్ళి అక్కడ ఒక రైతును కొట్టాడు. మొదలకూరు పోలీస్ స్టేషన్ దగ్గర కొట్టి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకు వీడియో చూపించాడు. ఆ రైతు గోడుమన్నాడు. ఏ రోజైనా పోలీస్ స్టేషన్లకు రైతులను పిలిచి కొట్టి తెలుగుదేశం పార్టీకి వీడియోలు చూపించినటువంటి పరిస్థితి ఉందా? ఆ రోజు రైతులతో కలిసి మొదలకూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశాం. డిఎస్పీ గారు వచ్చారు, మేము విచారణ జరిపించే చర్యలు తీసుకుంటామన్నాడు. డిఎస్పీ గారు నమ్మకంతో వెళ్ళిపోయాం. ఆ రోజే ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలంటే ఈ రోజు పాపం ఏడుకొండలు అనేటువంటి వ్యక్తి చనిపోయి ఉండేవాడు కాదు. ఆ రోజు మీరు చర్యలు తీసుకోలేదు కాబట్టి నేను ఏమి చేసినా తెలుగుదేశం పార్టీ నాయకులు కాపాడుతారు, ఈ ప్రభుత్వం నన్ను కాపాడుతుంది, నాకు లెక్కలేదు, ఏమైనా నేను చేయగలనేటువంటి ధీమా కల్పించారు. కాబట్టి మీరు ఈరోజు అతను ధైర్యంగా ఆ ఏడుకొండలు అనేటువంటి వాడిని చంపినా కూడా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలుస్తుంది. నేను ఎస్పీ గారిని అడుగుతున్నా, ఆ రోజు ఒక రైతు మీద దాడి జరిగినప్పుడు, అమానుషంగా రైతును కొట్టినప్పుడు ఆ రైతు సాయిబాబా పట్టణం తీసుకొచ్చి దాని మీద పెట్టుకుని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసినప్పుడు ఆ రోజే మీరు ఇటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకుని సస్పెండ్ చేస్తుంటే ఈరోజు ఆ కుటుంబానికి పాపం ఆ గోడు ఉండేది కాదు, ఆ కుటుంబం గోడు అనేది కాదు, ఆ కుటుంబం వాళ్ళ సభ్యుని కోల్పోయేటువంటి వాళ్ళు కాదు, ఆ కుటుంబం పెద్దలు కోల్పోయి దిక్కు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడేది కాదు. అందుకనే మేము చెప్తున్నాం, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడానికి మీరు ఎవరో ఈరోజు మేము అడుగుతున్నాం. ఎస్ఐ హనీఫ్ అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు, ఇంకొక వ్యక్తి మాధవ్ అనేటువంటి వ్యక్తి అతను కారులో వెళ్ళి ఈరోజు దౌర్జన్యం చేశారు. ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు, మాధవ్ అనేటువంటి వ్యక్తి మా వాడిని కొట్టాడు, మా వాడిని తీసుకెళ్ళాడు అని చెప్పి పోలీస్ స్టేషన్లో తీసుకువెళ్ళి కొట్టేటువంటి అధికారం మీకు ఎక్కడొచ్చింది? ఎన్ని రకాలైనటువంటి దొంగతనాలు జరుగుతున్నాయి, ఎన్ని రకాలైనటువంటి దోపిడీలు జరుగుతున్నాయి. మీరు చేసినటువంటి నిర్వాహకం ఏందో తెలుసా? పోలీసులు 4 సవర్ల బంగారు పోయింది వాళ్ళది. 4 సవర్ల బంగారు పోతే పాపం వీళ్ళ దగ్గర 12 సవర్ల బంగారు వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏమున్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఏమున్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఏమున్నాయని చెప్పి దాదాపు 3 రెట్లు అధికంగా వసూలు చేశారు. అదేవిధంగా ఎవరైతే వాళ్ళ దగ్గర బంగారు కొన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అధికంగా 3 రెట్లు అంటే ఒక 12 సవర్లు అక్కడ, 12 సవర్లు ఈ కుటుంబం దగ్గర. బాధిత కుటుంబాన్ని పిలిచి మేము ప్రయత్నం చేశాం, ఇవ్వలేకపోయామని చెప్పి పోయిన దాంట్లో సగం ఇస్తామన్నారు. అంటే మీరు వసూలు చేసిన 24 సవర్లలో 2 సవర్ల రికవరీ చూపించి 22 సవర్లు మీరు కొట్టేసేటువంటి పరిస్థితి తీసుకొస్తే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పోకుండా. అక్కడ పాపం వాడు చెప్పారు, రమేష్ అని ఒక కానిస్టేబుల్ ఉన్నాడంట అక్కడ. పోయిన మా ఆయన్ని అతను అనేటువంటి మాట ఏంటంటే, వైసీపీ నా కొడకలకి ఏం పనిరా ఇక్కడ అని అన్నాడంట. ఆయనకి ఎంతమంది కొడుకులు పుట్టుండారో నాకు తెలియదు. వైసీపీ